అనుష్క గారిని మీరు ఈ మెయిన్ ప్రొటగనిస్ట్ క్యారెక్టర్ కదా? అవునండి. అనుష్క గారిది సినిమాలో. అవునండి. ఆవిడ రిపీటెడ్ గా ఆ కైండ్ ఆఫ్ ఫైటింగ్ క్యారెక్టర్స్ లోని రిప్రైజ్ చేయడం అన్నది, దాన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు సార్? అంటే మనకి నేను చేసిన సినిమాల్లో ఆమెతోటి సరోజ క్యారెక్టర్ చేశానండి మన వేదం సినిమాలో. అదొక సెటప్. అరుంధతి తను చేసింది, దేవసేనగా చేసింది. ఓకే, దెన్ భాగ్మతి చేసింది. తన విగ్రహానికి కావచ్చు, తనకున్న గ్రేస్కి కావచ్చు, యాటిట్యూడ్కి కావచ్చు, అన్నిటికి మించి తనకున్న సూపర్ స్టార్డమ్ కావచ్చు. అందుకని ఇది పడుతుంది. ఇదే ప్రశ్న మనం చాలా మంది మేల్ హీరోస్ని అడగం, మీరు ప్రతిసారి ఇంత ఫైటింగ్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారండి. అనుష్క గారిని మనం ఇప్పుడు ఆమెను చూసేసరికి, ఎందుకంటే ఇంకెవరు లేరు అక్కడ, నలుగురు ఉన్నారు అనుకోండి, నలుగురుంటే మీరు కూడా అడగం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నలుగురుంటే ఒకళ్ళు, ఇప్పుడు నేను కథ చెప్పంగానే మీకు మీరు నాకు ఈ కథ చెప్పారు, కృష్ణ ఘాటి అనే కథ ఉంది నా దగ్గర అన్నది మీరు చెప్పంగానే ఎవరు ఎవరు అనుకుని రాస్తారు? అసలు అనుష్క చేస్తే బాగుంటది, అంతే కదండి. నేను ఈ కథ వినంగా నేను ఈ స్క్రీన్ ప్లే రాసుకోవడానికి ఇది అంటే అనుష్క చేస్తే బాగుంటుంది. బికాస్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఇన్ ఇండియా who can carry this kind of film and actual character. Exactly అండి. అండ్ లార్జర్ దాన్ లైఫ్. ఇంకొకటి శీలావతి అనే క్యారెక్టర్ అండి, ఇన్నర్ స్ట్రెంత్ చాలా ఉంటుంది ఆ అమ్మాయికి. బయట ఏమో డీప్ వల్నరబుల్ అమ్మాయి అన్నమాట, మన స్వీటీ కూడా అండి. సో ఇన్నర్ స్ట్రెంత్ ఆమెకి కొండంత ఉంటుందండి, బయటికి తను వల్నరబుల్ అండి బేసికల్గా. అట్ ద సేమ్ టైం చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న అవండి, గలగల మాట్లాడుతూ పర్సనల్ గా కూడా చాలా స్ట్రాంగ్ తను. అది ఒక గ్రేట్ క్యారెక్టర్ అండి తను. అది అండ్ గలగల మాట్లాడుతూ ఉంటుంది, అందరి మీద ప్రేమ అండి. మీతో ఎంత చక్కగా ఉంటుందో నాతో అంత భేదమే ఉండదండి. తను ఎంత అద్భుతమైన పర్సనాలిటీ అండి. నేను రాసుకున్న ఈ క్యారెక్టర్ కూడా ఆమెకి ఒక అయస్కాంతం లాగా పర్ఫెక్ట్ గా ఇల్లు ఎత్తుక్కుంటుందండి. ఈ క్యారెక్టర్ కూడా అలాగే అండి, శీలావతి అనే క్యారెక్టర్ కూడా రాసింది అలాగే అండి. ఇంకోటి అన్నిటికీ మీరు చెప్పినట్టు ఈ సినిమాకి కావాల్సినంత బడ్జెట్ ఆమె తీసుకురాగలదండి. ఆమె కాంబినేషన్ నేను చేస్తాను, కొత్త హీరోయిన్తో కూడా చేయొచ్చు నేను ఇది చేసిన తర్వాత. కానీ అది యాజ్ ఎ ప్రాజెక్ట్ వైజ్ వైబుల్ కాదండి. ఇంత పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ వెళ్ళి తూర్పు కనుమల్లో షూటింగ్ చేయాలి, అనుకున్న విధంగా తెరకెక్కించాలి, డబ్బుతో కూడిన వ్యవహారం అన్నమాట. అది అనుష్క గారితో అయితే కనుక ఒకటి తన సూపర్ స్టార్డమ్ అండ్ ఆడియన్స్ వాంట్ టు సీ హర్ అండి తను. కానీ ఇంతకు ముందు సినిమా మిస్ శెట్టి పొలిశెట్టి సినిమా వాళ్ళు చేశారు, అది హ్యాపీ బ్రీజీ ఫిల్మ్ కదండి అది. ఇది వేరే కంప్లీట్. తను ఈ సినిమాకి ఆ సినిమాకి చాలా వేరియేషన్ చూపించింది. చూపించాలి కదా, ఇది ఫైటింగ్ క్యారెక్టర్ అదే ఉంది. ఎగ్జాక్ట్లీ, అదొక స్టైల్, ఇది అంతే. సో అనుష్క గారు ఎప్పుడు ఇదే కాదండి, మేము ఎప్పుడు ఇది వచ్చినా సరే ఒక్కలే కనపడుతున్నారండి, అందుకని అన్నమాట. అండ్ మీకు పర్సనల్ గా మీ ఛాలెంజ్ గా మీరు చెప్పాలి ఈ సినిమాకి సంబంధించినంత వరకు. అండ్ మీ వరకు అనుష్క గారు డిఫరెంట్ క్యారెక్టర్లు చేసిన మాట వాస్తవం మీ సినిమాలకు సంబంధించి. బట్ ఇన్ జనరల్ గా వచ్చేసరికి ఆవిడ్ని హ్యాండిల్ చేయాలి, ఒక యాక్షన్ ఎపిసోడ్స్ కానీ బాగుంటాయి నా మీద. యాక్చువల్ గా మీ ఛాలెంజ్ ఏం లేదా? యూ డిడ్ నాట్ ఫీల్ ఎనీ, అంటే ఇది అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది అనుష్కను కొత్తగా చూపించడానికి? లేదు, ఈ కథ నేను రాసుకున్నప్పుడు అనుష్క గారి కోసం రాసుకున్నాను. ఈ సినిమా యూఎస్పీ అడగండి మీరు, అనుష్క గారు అంటాను నేను, అనుష్క గారి పర్ఫార్మెన్స్ అంటాను. కొత్త ప్రపంచం ఉన్నాయి, డీప్ ఎమోషన్స్ అనేక ఉన్నాయి, అందులో అనుష్క గారు కూడా ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాకు యూఎస్పీ అండి యాక్చువల్గా. అండ్ తను ఈ సినిమాలో తను చేసిన యాక్షన్ సీక్వెన్స్ కావాలి, ఆ అమ్మాయి తన ఫ్యాన్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, చాలా పండగలాగా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఈ సినిమా ఓన్లీ తన యాక్షన్ కొడుతుంది అందుకోసం నేను వెళ్ళలేదండి. అనుష్క గారి సినిమాలు చూడండి, మాటల మధ్యలో ఉన్న నిశ్శబ్దంలో తన కళ్ళు ఒక భావం పలకరిస్తాయండి. అవి చాలా న్యూయాన్సెస్ చాలా గొప్పగా ఉంటాయండి. మనం ఈ సినిమాలో మీరు సినిమా చూస్తుంటారు, ఆ మధ్యలో ఉన్నది కానీ ఆ సినిమా పరిగెత్తేటప్పుడు మనకు చాలాసార్లు దొరకదండి. మీరు సరోజ దగ్గర చూడండి, నేను లైవ్ లో చూసా అని అనుకున్నాను, అమ్మ మామూలు పర్ఫార్మర్ కాదు ఏమో అని అనుకుని వెరీ ఫస్ట్ ఫ్యూ డేస్. ఈ సినిమా అప్పుడు కూడా నాకు ఫస్ట్ డేనే తన పుట్టినరోజున టీజర్ వదిలాం కదండి, ఇలా పీక కోసే సీక్వెన్స్, అదే షూట్ చేసామండి. అలా పట్టుకుని ఇలా కళ్ళల్లో ఇలా చూస్తా ఉంటే నేను మానిటర్ కాకుండా నా రియల్ లైఫ్ తోటి నేను అది మానిటర్లో చూసి బంధించుకోవడానికి ఏముందండి, ఎడిటింగ్లో చూసుకోవచ్చు అది. బట్ ఐ సా దట్ ఎవ్రీథింగ్ ఈస్ రైట్ అండ్ ఇమీడియట్లీ ఐ టర్న్ టు దట్ అండ్ టు జస్ట్ లీవ్ దట్ మూమెంట్ అండి. దట్స్ an opportunity a director gets, great performance ఉంటే I can see them. Correct. సో నేను అనుష్క గారి దగ్గరికి వెళ్ళింది ఆ కళ్ళ కోసం అండి. అట్ ద సేమ్ టైం యాక్షన్ చేస్తే ఆమె గ్రేస్ కోసం అండి.
ఈ క్యారెక్టర్ లో ఆమె సోల్ కోసం అండి అన్ని బేరీస్ వేసుకుని నేను అనుష్క గారిని వెళ్ళటం జరిగింది. అది ఒక అదనపు ఉందండి. ఆమె గ్రేట్ పర్ఫార్మర్ కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళాము. అండ్ షీ డస్ గ్రేట్ యాక్షన్ అండి. ఆమె చేస్తూ ఉంటే చాలా అవలీలగా ఉంటుంది అన్నమాట. ఆమె రామ్ కిషన్ మాస్టర్ ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫ్, ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండి ఆయన. మొత్తం నీట్గా తీసుకొస్తే ప్రాక్టీస్ చేస్తా ఉంటే మాస్టర్ ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే పక్కన రాజీవ్ గారు రే జాగ్రత్త ఇన్సూరెన్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకుంటారా, ఎక్కడ తగ్గదండి తను. షీ రియల్లీ వెంట్ ఇన్ టు దట్ అండి. అందుకని నేను అనుష్క గారిని అప్రోచ్ అవ్వడం జరిగిందండి. వాజ్ దేర్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ లివింగ్ క్యారెక్టర్ అండి అక్కడ? లేదండి, కంప్లీట్ ఫిక్షియస్ సార్. ఫిక్షియస్, అవునండి. అంటే ఎక్కడ మీకు అలా ట్రేస్ కూడా దొరకలా? మేము అది ఆలోచించలేదండి. యాక్చువల్ గా ఇక్కడ జరుగుతున్న ఘాటీల్లో ఇది ఒక కాల్పనిక కథ అండి. అదే మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారు అంతే. ఇలాంటి క్యారెక్టర్ ఉంటే ఇది ఇలా ఇది ఇటు పక్క ఇలాగ పరిగెడితే ఈ సమాజం బాగుపడితే ప్రభుత్వాలు మేల్కొంటే అనే ఒక కాన్సెప్ట్. ప్రభుత్వాలు చాలా మేల్కొని ఉన్నాయండి. ఉక్కు పదంతో ఈ గంజా నిర్మూలిస్తున్నాయండి. దానికి ఇది చిన్న ఊతం అయిద్దండి. ఊతం ఇది అంటే అనుష్క లాంటి వాళ్ళు అక్కడ ఎవరైనా తయారవ్వాలి ఈ సినిమా చూసిన తర్వాత. అయితే ఇంకా ఈజీ అవుతుంది. మీరు ఎక్కడో అన్నట్టు విన్నాను నేను, ఒక ప్రభుత్వాలే కాదు పూర్తిగా ఇది వీడౌట్ అవ్వాలంటే మీరు నేను అందరూ వారు వీరు మీరు మేము అంతే. అది అలాగా ఈ సినిమా తర్వాత చేంజ్ ఏదైనా రావాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.